ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ టూల్ రూమ్ లేత్ అండ్ బెంచ్ లేత్. అసలు టూల్ రూమ్ లేత్ అంటే ఏంటి అండ్ బెంచ్ లేత్ అంటే ఏంటి, ఈ రెండింటిని ఏ పర్పస్లో యూజ్ చేస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, టూల్ రూమ్ లేత్. ఓకే, టూల్ రూమ్ ఇంజన్ లేత్ ఈజ్ సిమిలర్ టు ఇంజన్ లేత్. ఓకే, మనకి ఇంజన్ లేత్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ టూల్ రూమ్ లేత్ అనేది కూడా అలాగే పర్ఫామ్ చేస్తుంది. బట్ ఈజ్ బిల్డ్ మోర్ యాక్యురేట్లీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెషినింగ్ ప్రిసైజ్ అండ్ మోర్ యాక్యురేట్ వర్క్. ఓకే, మనం ఇది ఇంజన్ లేత్ ఎలా వర్క్ చేస్తుందో సేమ్ అలానే వర్క్ చేస్తుంది, కానీ ఈ టూల్ రూమ్ లేత్లోని యాక్యురసీ, ప్రెసిషన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఓకే, మోర్ యాక్యురేట్గా మనకి ప్రొడక్ట్ అనేది కావాల్సి వచ్చేటప్పుడు మనం టూల్ రూమ్ లేత్ని యూజ్ చేస్తాం. ఓకే, టూల్ రూమ్ లేత్ని ప్రెసిషన్ వర్క్లోని మోర్ యాక్యురేట్గా మనకి ఎప్పుడైతే మనకు వర్క్ కావాలనుకుంటామో అప్పుడు టూల్ రూమ్ లేత్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఎడిషనల్ అటాచ్మెంట్స్ నీడెడ్ ఫర్ టూల్. ఓకే, మనకి టూల్కి ఎడిషనల్ అటాచ్మెంట్స్ అనేవి అవసరం పడతాయి. ఓకే, ఆ ఎడిషనల్ కావాల్సినవన్నీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ డై మేకింగ్ ఆపరేషన్స్. ఓకేనా, మనకి అసలు ఇంజన్ లేదు ఎలా వర్క్ చేస్తుంది? ఒక సైడ్ హెడ్ స్టాక్ ఉంటుంది, ఇంకో సైడ్ టైల్ స్టాక్ ఉంటుంది, టూల్ పోస్ట్ ఉంటుంది. టూల్ పోస్ట్ మీద మనకు టూల్ అనేది హోల్డ్ అయి ఉంటుంది. ఇటు సైడ్ మధ్యలో వర్క్ పీస్ ఉంటుంది. ఓకేనా, మనకి లేత్ బెడ్ అనేది ఉంటుంది. ఈ లేత్ బెడ్ మీద ఈ హెడ్ స్టాకు, టెయిల్ స్టాకు ఉంటాయి. ఓకే, ఈ టూల్ పోస్ట్ ఉంటుంది. ఈ టూల్ పోస్ట్ అనేది మనకి ఇలా లాంగిట్యూడినల్ అండ్ హారిజాంటల్గా 2 times మనకి మూవ్ అవుతూ ఉంటుంది. మనకి టూల్ ఇలా మూవ్ అవుతుంది, మళ్ళీ మనకు దగ్గరగా కావాలన్నా ఇటు సైడ్ ఎలా మూవ్ అవుతుంది, ఇలా కూడా మూవ్ అవుతుంది. మనకు కన్వీనియంట్గా ఉండేటట్టు టూల్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, మనకి గేర్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ గేర్ బాక్స్ అండ్ పుల్లీస్ ద్వారా వర్క్ ఇక్కడ మనకి ఇది వర్క్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బెంచ్ లేత్ అంటే ఏంటి? బెంచ్ లేత్ అంటే మనకి సేమ్ ఇది కూడా ఇంజన్ లేత్ ఎలా వర్క్ అవుతుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇట్ ఈస్ స్మాల్ ఫార్మ్ ఆఫ్ ఇంజన్ లేత్ దట్ కెన్ బి మౌంటెడ్ ఆన్ బెంచ్. ఇందులో సేమ్ ఇంజన్ లేత్ ఎలా వర్క్ అవుతుందో అలానే వర్క్ అవుతుంది. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇది బెంచ్ మీద మౌంట్ అయి ఉంటుంది, అంతే డిఫరెన్స్. చిన్న చిన్న వర్క్స్కి మనం ఈ బెంచ్ లేత్ యూజ్ చేస్తాం, ఎందుకంటే బెంచ్కి మౌంట్ అయిన ఉంటే అది చిన్న లేత్. ఓకే, చిన్న వర్క్స్ చేయడానికి మనం ఈ బెంచ్ లేత్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ ఆల్ ఫీచర్స్ ఆఫ్ ఇంజన్ లేత్. మనకి ఇంజన్ లేత్లో ఉన్న అన్ని ఫీచర్స్ కూడా ఈ బెంచ్ లేత్లో ఉంటాయి. ఓకే, అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్మాల్ అండ్ ప్రెసిషన్ వర్క్. ఓకే, ఇది కూడా ప్రెసిషన్గా మనకి ఎప్పుడైతే మనకు వర్క్ రావాలనుకుంటామో అప్పుడు మనం ఈ బెంచ్ లేత్ని యూజ్ చేస్తాం. ఈ టూల్ రూమ్ లేత్, బెంచ్ లేత్ రెండు ఇంజన్ లేత్ ఎలా వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేస్తుంది, కానీ ఈ రెండు కూడా యాక్యురేట్ అండ్ ప్రెసిషన్ వర్క్ కోసం మనం ఈ రెండింటిని యూజ్ చేస్తాం. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్.